గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సనపేట గ్రామాల్లో సామూహిక గృహప్రవేశాలు జరిగాయి. ప్రభుత్వం కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎవరింట్లో వాళ్ళు ప్రత్యేక పూజ చేసుకొని వాళ్ళందరూ కూడా గృహప్రవేశం చేశారు. అక్కడ జరిగినటువంటి ఈ కళ్యాణ మండపం కూడా కట్టించారు. కళ్యాణ మండపంలోని గృహప్రవేశానికి సీఎం కేసీఆర్ పూజ చేసి హోమం నిర్వహించారు. ఈ వార్త అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. నగదు రహిత గ్రామాలుగా ఈ రెండు గ్రామాలు కూడా ఆయన ప్రకటించారు. ఇది ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ ఉంది. ఇప్పుడు ఈ రెండు గ్రామాలు కూడా పూర్తిగా నగదు రహితంగా ఉండాలని చెప్పారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. స్వైపింగ్ మిషన్లు, తర్వాత మిగతా ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్న గ్రామస్తులకు, ఇతర వ్యాపారులకు, చిన్న చిన్న వ్యాపారులకు ఇచ్చారు కూడా. ఆ వార్త అన్ని పత్రికల్లో ప్రధానంగా ఉంది. ఇక రెండవ వార్త చూసినట్టయితే ఉద్యోగాలకు సంబంధించి ఇక జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి సర్కార్ నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రెడీ చేయాలని చెప్పి సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఎందుకంటే భార్యాభర్తలు కూడా ఒకే చోట చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి సీఎం చెప్పారు. ఇది ఇంకో బ్యానర్. ఆ తర్వాత మూడో వార్త చూసినట్టయితే నిన్న హైదరాబాద్లో స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్ 2017 అన్నటువంటి వావ్ హైదరాబాద్ పేరుతో ఒక కార్యక్రమం జరిగింది. స్వచ్ఛ భారత్ సంబంధించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అవినీతిపై మోడీ చేస్తున్నటువంటి మహాయజ్ఞానికి అందరూ సహకరించాలని చెప్పారు. ఈ పెద్ద నోట్ల రద్దు అనేది కూడా అవినీతిపై యుద్ధము, దానికి అందరూ ఆ యుద్ధంలో పాల్గొనాలని చెప్పి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ సంబంధించి భారతదేశం స్వచ్ఛంగా ఉండాలి అంటే అందరూ కూడా పాల్గొనాలి, అందరూ స్వచ్ఛందంగా పనిచేయాలి, స్వచ్ఛందంగా అదొక అందరికీ భావన కావాలని చెప్పారు. దాంతోపాటు ఈ స్వచ్ఛ భారత్ పన్నుకు సంబంధించి కూడా మాట్లాడారు. ఆయన పన్నులు వేయాలి, పనులు చేయాలి అని చెప్పి నిన్న వెంకయ్యనాయుడు చెప్పారు. అదొక వార్త పత్రికలు తీసుకున్నాయి. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్టు నిన్న హైదరాబాద్కు వచ్చినటువంటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మిలిటరీ డెంటల్ కాలేజీ కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు డాక్టర్ల దేవుడు, గ్రామాల్లోకి వైద్యులు పోవాలని చెప్పి ఆకాంక్షించారు ఆయన. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. తర్వాత ఇంకొక వార్త చూసినట్టయితే నిన్న అసెంబ్లీలో హైవేలకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. మొత్తం హైవేలను సాధించడంలో, కేంద్రం నుంచి హైవేలను తీసుకోవడంలో మన రాష్ట్రం రికార్డు సాధించిందని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పారు. 2.5 ఏళ్లలో 2776 కిలోమీటర్ల జాతీయ రహదారులు మనకు వచ్చాయని చెప్పి సీఎం అసెంబ్లీలో చెప్పారు. అదొక వార్త కూడా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మనము ఈ ఎర్రవల్లి, నర్సనపేట ప్రవేశాలకు సంబంధించి మాట్లాడదాం. మనతో చర్చలో కాంగ్రెస్ పార్టీ నుంచి బెల్లయ్య నాయక్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మంద జగన్నాథం గారు మనతో ఉన్నారు. ముందు జగన్నాథం గారు, నిన్న ఎర్రవల్లి, నర్సనపేటలో గృహప్రవేశాలు చేశారు. సామూహికంగా 600 ఇండ్లకి గృహప్రవేశం చేశారు. సో ఆ కార్యక్రమంతో చాలామంది జోష్ వచ్చింటుంది, తర్వాత చాలామందికి ఆశలు వచ్చింటాయి. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలోనే స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గతంలో ప్రభుత్వాలు ఈ సొంత ఇల్లు, తర్వాత పక్కా ఇల్లు కట్టాలని పథకాలు చేపట్టిన నామమాత్రంగా ఉంటూ ఆవాసయోగ్యంగా లేకుంటున్నాయి. ఒక రూమ్లో సాధారణంగా ఊళ్ళల్లో కుటుంబాలు పెద్దగా ఉన్న తరంలో ఎవరైనా చుట్టం వచ్చినా లేక క్లోజ్ బంధువులు వచ్చినా ఉండే ఇబ్బంది బాగుండేది. సహజంగా మనం కూడా గమనిస్తున్నాం, పట్టణాలలో కూడా అకామిడేషన్ తక్కువ ఉన్న వాటిలో ఇబ్బందులు పడుతూ ఉంటాం. వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక సామాజిక అంశంగా దీన్ని తీసుకున్నారు ఎవరు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ప్రైవసీ కల్పించాలి. ఇంటికి అల్లుడు వచ్చినా, అల్లుడు బిడ్డ వచ్చినా, కొడుకు కోడలున్నా వాళ్ళకు ప్రైవసీ అంటే ఒకటి ఉండాలి. దీన్ని చేయాలంటే ఏదో మన కంటి తుడుపు చర్యగా ఇవ్వడం కాదు, వారికి ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ప్రైవసీ. బాత్రూమ్, స్నానం చేయాలంటే బాత్రూమ్ ఉండాలి. ఇప్పుడు మనం గతంలో ఇచ్చిన ఇంట్లో బాత్రూమ్ నుండి ఏదో కిచెన్ ప్రొవిజన్ అని పెట్టారు, కానీ అవి ఎక్కడ పెద్ద కట్టిన దాఖలాలు వెళ్ళలేదు. కూర్చోవడానికి ఒక హాల్ లాంటి ఇవన్నీ కలిపి ఈ విధంగా ఒక సౌకర్యవంతంగా ఉండే ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. అల్టిమేట్లీ సంతోషకరం. నిన్న దానికి నాంది పలికింది. అయితే పోయిన సంవత్సరం నుంచి అన్ని గ్రామాల్లో చేపట్టడం జరిగింది. కాకపోతే అక్కడ లేఅవుట్ అప్రూవ్లు, తర్వాత ఒకే సామూహికంగా ఒక దగ్గర నిర్మించి ఇప్పుడు నేను చూస్తున్నాం ఎర్రవల్లి, నర్సనపేటలో ఎంత చక్కగా ఉన్నాయి. దాంట్లో రోడ్లు వేయడానికి కానీ, అదర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి కానీ,
డ్రైనేజ్ సిస్టమ్ పెట్టడానికి కానీ సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న వాటిలో ఇప్పుడు ఊర్లోకి వెళ్తారంటే ఎన్ని వంకర్లు ఊర్లు తిరిగి ఉంటాయో తెలుసు మనకు. వాటిని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా లేకపోతేనంటే దాంట్లో శ్వాస సంబంధించిన ఆరోగ్యం సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు అది ఉండదు. ఇప్పుడు డ్రైన్ ఉంది, స్ట్రైట్వే డ్రైన్ అయిపోయి మెయిన్ డ్రైన్లో కలిసిపోతుంది, ఇదవుతుంది. సో ఇటువంటి వాటితో ఇప్పుడు నిర్మించాం, గతంలో వేసాం. పెద్ద ఎత్తున ఏవైతేనంటే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తూ వచ్చారో అన్ని ఇండ్లు కూడా ఈ నేను అనుకుంటాను 10 years లోపు దశలవారీగా పెట్టుకున్నాం. ఫస్ట్ ఆల్రెడీ ఒక్కొక్క నియోజకవర్గానికి 400 ఇండ్లలాగా ఇవ్వడం జరిగింది. రెండో విడతగా 2000 ఇండ్లు, మూడో విడతగా 6000 ఇండ్లు, ఈ విధంగా ఒక ప్రణాళిక పెట్టుకొని ఉన్నాం. ఈ 119 నియోజకవర్గాలు ఎక్సెప్ట్ సిటీ ఎందుకంటే సిటీకి ఇవి కొద్దిగా కష్టం వర్తింప చేయాలంటే దానికి వేరే ప్లాన్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఐడియా కాలనీ కట్టాం మనం. ఇప్పుడు అటువంటి సామూహిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి సిటీలో కూడా. మా ఏరియా కూడా చింతలూరు ఏరియాలో కూడా ఖాళీ స్థలం జైలు పక్కన బ్రహ్మాండమైన స్ట్రక్చర్ వస్తుంది, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్. సో సిటీకి ఒక పక్క ఈవెన్ దీంట్లో కన్స్ట్రక్షన్ కాస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంది సిటీకి రూరల్ ఏరియాస్లో తప్పకుండా. లేదా సో సిటీలో మల్టీ స్టోరీడ్ ఉంటే అక్కడైతే ఇండివిజువల్గా రైట్ సైజ్. అయితే చర్చలో బీజేపీ నుంచి గోపి గారు వచ్చారు. బెల్లనాయక్ గారు మీరు ఎట్లా చూస్తారు ఏంటంటే ఈ గృహప్రవేశాలు? మంచి పథకము, పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేటటువంటిది. అందులోనూ గౌరవ ముఖ్యమంత్రి గారు తన ఎన్నికల సభల్లో చెప్పినట్టు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు మంచి పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. చాలా సంతోషం. అయితే ఇది ప్రభుత్వం ప్రెస్టేజ్గా 200 కోట్లు ఖర్చు పెట్టి సర్వే చేసినప్పుడు వచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం 22 లక్షల మందికి తెలంగాణలో ఇండ్లు లేవు అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఇండ్ల కోసం దాదాపు 10,50,000 దరఖాస్తులు వచ్చినాయి. అందులో మొన్న అసెంబ్లీ సాక్షిగా 55,000 దరఖాస్తులు ఎలిజిబిలిటీ ఉన్నాయని చెప్పి డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 55,000 మందే ఉన్నదని ఒకవైపు అసెంబ్లీలో మనం ప్రకటించాము. రెండో వైపు ప్రభుత్వమే నిర్వహించినటువంటి సర్వేలేనేమో 22 లక్షల మందికి ఇండ్లు లేవనేటటువంటి విషయం ప్రభుత్వం చేసిన సర్వే నుంచి వచ్చినటువంటి వాస్తవం. ఈ ఇండ్ల వాళ్ళకి ఇస్తూనే ఈ 22 లక్షల మందికి ఇండ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం 400కు సంబంధించినటువంటి నియోజకవర్గానికి 400 ఇండ్లకైతే ఏ నియోజకవర్గంలో ఇంకా పని మొదలైనట్టుగా కనబడతలేదు. అదేవిధంగా 4,000 కానీ తర్వాత 6,000 కానీ ఈ మొత్తం ఈ టర్మ్ లోపట, ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ టర్మ్ లోపట ఈ 22 లక్షల మందికి ఇస్తే చాలా సంతోషిస్తాం. ప్రభుత్వం ఈ 2 లక్షల కుటుంబాలకు కనుక ఇండ్లు చేరగలిగితే అసలు మన రాష్ట్రంలో ఇండ్ల సమస్య అనేది ఒక శాశ్వతంగా ఒక 30 సంవత్సరాలు 30-40 సంవత్సరాలు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. సరే మళ్ళీ కొత్త కుటుంబాలు ఏర్పడితే వాటికి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటటువంటిది ఒక మంచి పథకం. దాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, పూర్తి స్థాయిలో అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తాం. అది అమలు చేయడం వల్ల పేదలకు ప్రయోజనం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అయితే మిగతా అంతటా ఈ నరసన్నపేట ఎర్రవల్లిలో కట్టినట్టు మొత్తం ఊరును ఊలగొట్టి కడతారా, లేదా ఓన్లీ ఇల్లు లేనటువంటి వాళ్ళకు మాత్రమే ఐడెంటిఫై చేసి కడతారా అనేటటువంటి విషయంలో కూడా ఒక స్పష్టత వస్తే బాగుంటుంది. అంటే ఇక్కడనేమో రోల్ మోడల్గా తీసుకొని అందులో అసలే అంతకుముందు మరి నాకైతే తెలియదు ఎర్రవల్లిలో అసలు ఒక్క ఇల్లు కూడా శాశ్వత గృహం లేదా, ఇప్పుడే మొత్తం కూలగొట్టి కట్టినమా అనేటటువంటి విషయం కూడా తెలియదు నాకు. ఎందుకంటే అది పూర్తి స్థాయిలో అందరికీ ఒకటేసారి కూలగొట్టి ఊరికి ఊరే రీబిల్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే పద్ధతిని మనం తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలకు వర్తింపజేస్తామా అనేటటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మీ ద్వారా. రైట్. బీజేపీ గోపి గారు మీట్లో చూస్తారు నేను ఖచ్చితంగా ఈరోజు ఏదైనా మంచి జరిగినప్పుడు అన్ని పార్టీలు కూడా స్వాగతిస్తే అట్లనే భారతీయ జనతా పార్టీ కూడా కొత్త ఇల్లు కట్టడానికి స్వాగతిస్తున్నాం. ఇందులో కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా ఖచ్చితంగా ఉంది. గతంలో మేము చెప్పడమే కాదు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అయితే ఇక్కడ నుంచి పంపాల్సిన ఎగ్జాక్ట్ ఫిగర్ ఇప్పుడు అన్నట్టు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ముందు పార్టీ అంత రిక్వైర్మెంట్ పంపకపోవడం, 10,000 ఇల్లు మాత్రమే రిక్వైర్మెంట్ ఉందనడం, అక్కడున్న కేంద్ర మంత్రి గారు 10,000 ఇల్లు వెంటనే శాంక్షన్ చేయడం, అంతవరకే మనకు రావడం. అయితే రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత పంపింటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకొంచెం సాయం చేసి ఉంటుంది. రెండోది ఈరోజు ఈ గ్రామాల్లో కట్టడం చాలా మంచి విషయమే, దీన్ని అందరం కూడా స్వాగతిస్తూ ఉంటాం. రెండో విషయానికి వచ్చేవరకు ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఖచ్చితంగా మీకు ప్రణాళిక ఉంది,
ప్రాజెక్ట్స్ కట్టాలనుకుంటున్నారు, అక్కడ ముంపు జరుగుతుందని మీకు ముందు తెలుసు. ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళకి మీరు ఇప్పటిదాకా ఎందుకు దరఖాస్తులు తీసుకోవడం కానీ వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇస్తామన్నారు. వాళ్ళకు కూడా ఇదే పథకంలో తొందరగా ఏదైతే మీరు దత్తత గ్రామాలు, ముఖ్యమంత్రి గారు దత్తత గ్రామాలు ఉన్నాయో అంతే ఎమర్జెన్సీగా కట్టినట్టయితే ఈరోజు ఇంత అలజడి ఉండేది కాదేమో. 2 రకాలుగా మనం కూడా సాటిస్ఫై ఉండేది. రెండోది ఇంకా వేరే ఎక్కడ ఒక చోట కూడా కనీసం ల్యాండ్ చూడడం కానీ మార్కేషన్ కానీ ఎక్కడ కూడా ప్రారంభం కాలే. ఇది ఏంటంటే మ్యాచ్ లోపల ఒక ట్రయల్ బాల్ వేశారు అంతే. ఇక మళ్ళీ అసలు మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాంట్లో గెలుస్తామా ఓడిపోతాం అనేది ఇంకా క్లారిటీ రాలేదు ముఖ్యమంత్రి గారికి. ఒక ట్రయల్ బాల్ మాత్రం వేసి దాని గురించి మ్యాచ్ విశ్లేషించడం అనేది అంత. ఆ ముంపు గ్రామాలకు సంబంధించి మొత్తం ఊరు కట్టిస్తామని చెప్పినట్టు హరీష్ రావు ప్రకటించారు. ఇప్పుడు సిరీస్ని కంటిన్యూస్గా గెలుస్తూ వస్తున్నాం మేము. T20 సిరీస్, వన్డే సిరీస్, టెస్ట్ మ్యాచ్ సిరీస్. ఇంకా వాళ్ళకి డౌట్, బీజేపీ వాళ్ళకి డౌట్ ఉందంటే ఇంకా వాళ్ళకి ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బెల్లయ్య అన్నాడు 22 లక్షల ఇండ్లు రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక వచ్చింది. నేను రిక్వైర్మెంట్ వేరు, ఎలిజిబిలిటీ వేరు. అలాగే క్లారిటీ రావాలి దీంట్లో వాళ్ళకు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటా ఉన్నారు, సొంత ఇండ్లు ఎవరికి లేవు. ఇక్కడ ఏంటి ఒక క్రైటీరియా ఉంది దీనికి, ఏంటంటే బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇల్లు ఇవ్వాలనేది బిలో పావర్టీ లైన్. వాట్ ఈజ్ బిలో పావర్టీ లైన్ క్రైటీరియా? రిక్వైర్మెంట్లో వీళ్ళందరూ రారు. బిలో పావర్టీ వంటకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వేరే ఉంటారు. దాంట్లో ఏంది 55,000 ఉన్నాయని అన్నారు. ఏమి నేను అనుకుంటాను ఈ ఫిగర్ ఎట్లా అరవయ్యారో ఐ టు డిఫర్ ఇట్. 55,000 మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు ఉన్నారంటేనంటే దాన్ని ఆశ్చర్యకరమైన విషయమే. మాకున్న సమాచారం ప్రకారం లేదా ఊర్లలో మేము సర్వేలు నిర్వహించాము, మేము పార్టీ పరంగా చేసాము, తర్వాత ఐకేపీ వీళ్ళ ద్వారా చేయించాము, ఎలిజిబిలిటీ వల్ల చేసాము. ఇప్పుడు బెల్లనాయక్ అన్నట్టు ఇప్పుడు ఎర్రవల్లి నరసన్నపేట లాగానే కడతారా లేక అంటే ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఏం చేసుకున్నామంటే అర్హులందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఉన్న ఊళ్ళన్నీ పడగొట్టి కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకే దగ్గర లేదా ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకే దగ్గర కట్టాలని ఒక ప్రతిపాదన ఉంది. దాన్ని కూడా రిలాక్స్ చేసాము. ఎందుకంటే కొద్దిగా భూమి దొరకట్లేదు, ఊర్లలో ఇబ్బందిగా ఉందంటే దాన్ని కూడా రిలాక్స్ చేసాము. ఎక్కడైతే భూమి ఉందో వాళ్ళకి కట్టడానికి ఇచ్చే విధంగా కూడా రిలాక్సేషన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎర్రవల్లి నరసన్నపేటలాగా అన్ని దగ్గర సాధ్యం కాకపోవచ్చు అని చెప్పేసి నా అభిప్రాయము. ఉన్న వాస్తవ పరిస్థితులను తీసుకుంది. ఇప్పుడు తర్వాత మన బీజేపీ గోపి ముంపు గ్రామాలకు ఒక క్రైటీరియా ఆర్ఓఆర్ అంటూ ఉంటుంది. దాని ప్రకారం కట్టినప్పుడు అది ప్రభుత్వం 2 రూములు కట్టాలా, 4 రూములు కట్టాలా, 10 రూములు కట్టాలా అనేది వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టేసి ఇచ్చేస్తారు. డెఫినెట్గా 2 రూములు అయితే ఇట్స్ ఎ బేసిక్ క్రైటీరియా. డబుల్ బెడ్రూమ్లో అయితే ముంపు వల్ల కడతావా, ముంగన వాళ్ళు కలుపుతావా అనేది లేదు. ఇది బేసిక్ క్రైటీరియా. దట్ ఈస్ ఫర్ బీపీఎల్, బిలో పావర్టీ లైన్. ఎబో పావర్టీ లైన్ వాళ్ళు కూడా కట్టేయాలనేది మా ఎజెండాలో లేదు కదా. అయితే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తాం. ఏ విధంగా యాజ్ పర్ ది ఆర్ఓఆర్ నామ్స్ ప్రకారం లేదా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తాం. అది నార్మల్గా ఉండేది ఏదైనా కానీ ముంపు దీనికి సంబంధించి ఇచ్చే దాంట్లో ఎక్కడెక్కడైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో అందుకే నేను ఫస్టే చెప్పాను. నేను రిక్వైర్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలిజిబిలిటీ. సో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు లేదా వాళ్ళకి అది ముంపు గ్రామం కానీ మునగని గ్రామం ఏదైనా కానీ లేదు అక్కడ డెఫినెట్లీ లేదా. ఇటువంటి విధంగానే ఒకటి కట్టామా, ఒక సమూహంగా కట్టామా. ఇందాక చెప్పా ఒక సమూహంగా కడితే ఏమవుతారంటే డెవలప్మెంట్కి ఈజీ ఉంటుంది. పైప్ లైన్ వేయడమా, కరెంటా, వాటర్ లైన్లా, డ్రైన్సా, ఇవన్నీ చెప్పేసి. ఇప్పుడు ఊళ్ళో ఇది వీలు కాదు. ఇది మేము కూడా చాలా ప్రయత్నం చేసాము. ఏంటంటే ఒకే దగ్గర ఇప్పుడు ఫస్ట్ విడత ఇచ్చారన్నారు. ఫస్ట్ విడత ఇచ్చారు 400 ఇళ్ళలో. ఊర్లో దాదాపు ఒక నియోజకవర్గంలో 100 ఊర్లు ఉంటాయి. ఒక్కొక్క ఊరికి 4 నుంచి 5 ఇళ్ళు వచ్చినప్పుడు లేదా వాటినన్నా అకామిడేట్ చేద్దామన్నప్పుడు లేదా వీఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు ల్యాండ్ విషయంలో. అందులో దానికి తోడు ప్రజలు కూడా ఒక దగ్గర కట్టిస్తామంటే కాస్త విముఖత ప్రదర్శిస్తారు. మా దగ్గర ఉన్న దీంట్లో మా భూములను కట్టిస్తామని. అందుకని గవర్నమెంట్ కూడా రిలాక్స్ చేయడం జరిగింది. ఏంటంటే ఆ నామ నుంచి డిబేట్ సరే ప్రజలు ఏ విధంగా భావిస్తే వాళ్ళకి ఆ విధంగా ఎక్కడ కట్టించడానికి నామ్స్ కూడా చాలా కాలం కింద దీన్ని రిలాక్సేషన్ చేయడం జరిగింది. కాబట్టి సో మీరు లింక్ చేయొద్దు, రిక్వైర్మెంట్కి ఎలిజిబిలిటీకి లింక్ చేయొద్దు. జగన్నాథం అన్న గారు నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, తెలియక కాదు.
అయితే నేను వినలేదు నేను. గౌరవ అలా- ముఖ్యమంత్రి గారు తాను ఎన్నికల సభల్లో చెప్పినట్టు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకే కడతాము అనే మాట చెప్పలే. ఎన్నికల సందర్భంగా దయచేసి వినండి, దయచేసి ఓపిక పడు. ఒక్క నిమిషం. గౌరవనీయులు మీరు అటైతే కోటీశ్వరం 2 బెడ్రూమ్ అంటే ఎలిజిబిలిటీ కాదు, అసలు ఇండ్లు లేనటువంటి వాళ్ళు 22 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వం చేసినటువంటి సర్వే రిపోర్టులు చెప్తున్నాయి. నేను చెప్పట్లేదు ఈ మాట. దీంట్లో ఎలిజిబిలిటీ అనేది భగవద్గీత కాదు, గైడ్ లైన్స్ మనం ప్రిపేర్ చేసుకున్నాం. మధ్యతరగతి వాడు కూడా ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది, మీకు తెలుసు. ఎందుకంటే మీరు నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి పెద్దలు, మీకు తెలుసు. గ్రామంలో ఉన్నటువంటి 10 ఎకరాల రైతు కూడా ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి, పిల్లల్ని చదివించుకోలేనటువంటి పరిస్థితి, వ్యవసాయంలో ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉందో మీకు తెలుసు. మీకు తెలియనటువంటి విషయం కాదు. ఎంత పెద్ద రైతున్నా కానీ చదువుకొని ఒక బిడ్డ ఉంటే 2 బిడ్డలు ఉంటే పెళ్లి చేయడం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు, లక్షల రూపాయలు అప్పులవుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అందుకనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఇబ్బందిని తగ్గించడం కోసమే తాను డబల్ బెడ్రూమ్ హామీ ఇచ్చినటువంటి విషయాన్ని నేనైతే భావిస్తున్నా అట్లనే. కాబట్టి ఇవాళ అది చూసి మనం కొంత నిబంధనల్ని సడలించైనా కానీ దృష్టిలో పెట్టుకొని దరఖాస్తులు, మనం గైడ్ లైన్స్ ప్రకారం ఇచ్చినటువంటి దరఖాస్తులే 10 లక్షలు వచ్చినాయి. ప్రభుత్వమే 55,000 అని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది, నేను చెప్పలే. అది కూడా మరి ఒకసారి ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్లో సరే గతంలో ఉన్నటువంటి నిబంధనల మేరకు దాదాపు 32,000 ఇండ్లు ఇప్పటికీ కట్టి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అది అపార్ట్మెంట్ల రూపంలో కట్టినటువంటి పరిస్థితి ఉన్నది. రెండోది మధ్యతరగతి ఉద్యోగుల పేరు మీద వాళ్లకు తక్కువ డబ్బుతో ఖర్చు అయ్యే పద్ధతిలో డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్ కట్టడం కోసం కూడా ఒక స్కీమును పెట్టి గతంలో ప్రభుత్వం దాదాపు ఒక 28,000 ఇండ్లను కట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ 90% ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని కూడా పేదలకు కోస్త తక్కువ రేటుతోనో మధ్యతరగతికి ఉద్యోగులకు అందించేటటువంటి, ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నది, వాటిని అందించగలిగినటువంటి ప్రయోజనం ఉంటే కన్స్ట్రక్షన్ వేస్ట్ అవుతుంది కదా. ఇంట్లో కట్టడం జరిగింది రాజు పురుగుల దాంట్లో నామ్స్ అన్ని ఇచ్చేసి ఇప్పుడు మీ యొక్క కన్సెంట్తోనే కదా ఆ రోజు మీరు వస్తేనే ఇచ్చాం. మీరు వారు నాట్ గోయింగ్ అండ్ ఆక్యుపైయింగ్ దాంట్లో ఇప్పుడు షేరింగ్ విధానంలో మీరు అన్నట్టే లేదా మధ్యతరగతి వాళ్ళకు కూడా ఒక వసతి ఉండాలి అన్న ఉద్దేశంతోనే కదా ఈ రాజీవ్ గృహకల్ప స్కీమ్ కానీ ఇటువంటి కట్టింది. ఇప్పుడు వీళ్ళే ఎందుకు వెళ్ళి వాటి ఆక్యుపై మేమైతే కట్టలే ఇండ్లు, మా ప్రభుత్వం అయితే కట్టలేదు. రాజకీయ విమర్శ కోసం చెప్పలేదు, నా మంచి ఉద్దేశంతో చెప్తాను. నా ఆలోచన ఏంటంటే ఒక్క మాట ఈ పాయింట్ నేను గ్రహించాను, నన్ను జవాబు చెప్పినాక చెప్పండి సార్. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా మంచి చేద్దామని దిశగా కట్టిందని అనుకుందాం మనం. నేను ఇక్కడ రాజకీయము చేయలేదు, పార్టీల పేరు కూడా మెన్షన్ చేయలేదండి. గత ప్రభుత్వం అన్నాను నేను. గత ప్రభుత్వంలో ఎంప్లాయీస్ వాళ్ళు అంటే నాట్ ఎంప్లాయీస్ ఎవరైతే అంటే మధ్యతరగతి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు మేము వెళ్తామంటేనే కదా ఈ కట్టింది. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఎందుకు ఆ ఇండ్లలో వెళ్ళట్లేదు అదే క్వశ్చన్ కదా అది. అంటే దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. సబ్స్టాండర్డ్ కన్స్ట్రక్షను, తర్వాత ఫిట్టింగ్ సరి లేవు, అందుకని ఆక్యుపెంట్స్ వెళ్ళట్లేదు అని చెప్పేసి దాంట్లో ఇప్పుడు కట్టి ఉన్నాయి. వాటిని గవర్నమెంట్ బలవంతంగా తీసుకెళ్ళి దాంట్లో డంప్ చేయలేం కదా ఇష్టం లేని వాళ్ళని. ఏ క్రైటీరియా హ్యాస్ టు బి ఎవాల్వ్డ్, దానికి ఏం చేయలేదు. దాన్ని డెఫినెట్గా మీరు అన్నట్లు లేదా గవర్నమెంట్ ఆలోచిస్తే దాంట్లో ఇదేం ఇటువంటి ఒక పక్క ఇది పైలట్ ప్రాజెక్ట్ లాగా. ఇప్పుడు ఏంటంటే ఇది ఫస్ట్ మా గవర్నెన్స్ ఫస్ట్ వచ్చింది, దీంట్లో ఒక ప్రతిష్టాత్మకం తీసుకున్నాము. ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు లేదా అవుట్కమ్ మీద లేదా ఎవరికైనా భయాందోళనలు ఉంటాయి. ఏంటి ఇంత పెద్ద మంచి స్కీమ్ ఇప్పుడు చూడము ఎర్రవల్లిలో సక్సెస్ అయింది. అది డెఫినెట్గా విల్ గో అహెడ్. ఒక ఇది ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కానీ వివిధ ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, అర్నింగ్స్ ఉన్న వాళ్ళు బ్యాంక్స్ విపరీతంగా వివిధగా లోన్స్ ఎక్స్టెండ్ చేస్తుంటారు, కట్టుకోవడానికి అవకాశం. ఇక్కడ ఏంటంటే నేను అందుకే చెప్పాను రిక్వైర్మెంట్కి ఎలిజిబిలిటీ బీపీఎల్ ఇట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినా కానీ ఇది ఇచ్చినా కానీ ఇల్లు లేని వాళ్ళంటే బీపీఎల్నే క్రైటీరియా బిలో పావర్టీ అయినా క్రైటీరియా తీసుకుంటారు. ఏపీఎల్ వాళ్ళు క్రైటీరియా తీసుకోరు. ఏ స్కీమ్ అయినా చూడండి అది వర్తించేది బీపీఎల్ వాళ్ళకి. ఎందుకంటే సామాన్య మానవుకి కనీస వసతులు కల్పించాలనేది రాజ్యాంగంలో ఉన్న దాన్ని దీన్ని తీసుకోవట్లేదు, కడతా ఉంటారు. మీరు కట్టేయాలంటే డిఫరెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి 98,000కు సంబంధించినటువంటి పర్మిషన్స్ వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం 98,000 ఇళ్లను శాంక్షన్ చేసింది గత సంవత్సరం కానీ ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సరంలో కానీ.
మనం 600 ఇళ్లతో రోల్ మోడల్ గా ఆపొద్దని కోరుతా ఉన్నాను నేను. మేము ఆపొద్దు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి 3,000 కోట్లు భూముల కోసం కేటాయించి అందులో 20 కోట్లే ఖర్చు పెట్టి 900 ఎకరాల భూములు ఇచ్చి మిగతా చేతులు కూర్చున్నాం మనం. ఇది కూడా అట్లా మారాలని కోరుతా ఉన్నాం మేము. బీపీఎల్ అనేది ఒక్కొక్క స్కీమ్ కి ఒక్కొక్క లాగా ఉండదు. బీపీఎల్ లో బిలో పవర్టీ లైన్ లో ఎంతమంది జనాభా ఉన్నారు అనేది గవర్నమెంట్ దగ్గర, మీరు గవర్నమెంట్లో ఉన్న రోజు కూడా లెక్కలు ఉన్నాయి, అంతకన్నా ముందు ఉన్నాయి. దాని నమ్మకనే కదా ముఖ్యమంత్రి గారు మళ్ళీ సర్వే చేయించారు, ఇంటింటికి పోయి సర్వే చేయించారు. తర్వాత మీకు ఒక ఫిగర్ వచ్చింది ప్రతి చోట కూడా. తర్వాత కొన్ని కాన్స్టిట్యున్సీల్లో, ఇప్పుడు నర్సాపూర్ నియోజకవర్గం మెదక్ జిల్లాలో 156 ఇళ్ళు ఒక గ్రామానికి శాంక్షన్ చేసి పెట్టారు. వాళ్ళని పిలిచి అక్కడ పెద్ద బ్రహ్మాండమైన మీటింగ్, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు అందరు రావడం జరిగింది. మీటింగ్ కూడా అరేంజ్ చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా అసలు ఎక్కడ కడతారు, ప్రణాళిక ఏంటిది, 156 మంది ఎలిజిబుల్ అని చెప్పారు మీరే, మరి అక్కడన్నా స్టార్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు సిరిసిల్ల స్టార్ట్ చేయాలంటారు నాయకుడు. ఏమంటే గతంలో ఒకటి అనుకున్నాం ఏమిటంటే సామూహిక అండ్ ఏంటి సమూహంగా కట్టాలి. కాకపోతే అంటే అక్కడ ఉన్న ఊళ్ళల్లో ఉన్న ల్యాండ్ అక్వైర్ దీంట్లో ప్రాబ్లం ఉన్న దాంట్లో లేదా అందులో ఎవరైతే ఇంటి కట్టుకున్న వాళ్ళ విముఖత ఎన్ని దృష్టి దాన్ని రిలాక్స్ చేసామని చెప్పేసి అటువంటిది ఉన్నప్పుడు లేదు. ఇప్పుడు 150కి ఇచ్చాము తనే అంటారు. 150 కట్టిస్తారు వాళ్ళకి. డెఫినెట్గా 150 ఐడెంటిఫై చేసాం కాబట్టి కట్టిస్తాం. శాంక్షన్ చేయకుండా లేదా వాళ్ళ పేర్లు లేకుండా లేదా స్కీమ్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు స్కీమ్ లాంచ్ అయింది అనుకోవాలి. ఇప్పుడు దాంట్లో సిమెంట్ ప్రాబ్లం వచ్చింది, బిల్డర్స్ వచ్చేసి మాకు రేట్లు కావాలన్నారు. ఇవన్నీ నెగోషియేషన్స్ అయ్యి కట్టిన తర్వాత ఇప్పుడు స్కీమ్ లాంచ్ అయినట్లేకే కదా. సో 2 సంవత్సరాల పీరియడ్లో ఏదైతే మేము అనుకున్నామో, ఇప్పుడు మేమన్నా ముందు ఒక్కొక్క 120 కాన్స్టిట్యూషన్ అనుకున్నాం రఫ్గా, ఒక్కొక్క దానికి లేదు 400 అనుకో. 400 అంటే ఎన్ని లెక్కేయండి ఎన్ని. తర్వాత 2వ సంవత్సరం 2000, 3వ సంవత్సరం ఫైనల్ ఇయర్లో 6000 లాగా లెక్క పెట్టుకుంటే దాదాపు 4 లక్షల నుంచి 6 లక్షల ఇళ్ళు కట్టాలన్న దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దృక్పథం ఉంది. ఆ దీంట్లో వెళ్తాం ఇప్పుడు మేము. ఓకే, ఆ దీంట్లో వెళ్తాం. మీరు ఇప్పుడే లేదా ప్రోగ్రామ్ లాంచ్ అయితే అందరూ ఒకేసారి కట్టాలంటే ఎట్లా? నేను హైదరాబాద్లో స్వచ్ఛ భారత్కి సంబంధించి స్వచ్ఛ వావ్ హైదరాబాద్ పేరుతో ఒక ప్రోగ్రామ్ జరిగింది. అందులో వెంకయ్యనాయుడు మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 వావ్ హైదరాబాద్ అని పెట్టారు. స్వచ్ఛ భారత్కి సంబంధించి మొత్తం భారతదేశం అంతా స్వచ్ఛంగా ఉండడం కోసం స్వచ్ఛ భారత్ తన కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తున్నారు. దాంతోపాటు అవినీతిపై కూడా మహాయజ్ఞం చేస్తున్నారు. మోడీ అందరూ సపోర్ట్ చేయాలంటున్నారు. బెల్లనాయక్ గారు, మోడీ గారు చేస్తున్నటువంటి అవినీతి మహాయజ్ఞంలో మీరు ఎందుకు పాలు పంచుకోవట్లేదు, ఎందుకో రోజు విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు. అవినీతి చేసే పనికి మేము సహకరించాము. అవినీతి యుద్ధం అంటున్నారు. అవినీతిపై యుద్ధం చేసే వాళ్ళు ముందు అవినీతి చేయకుండా ఉండాలి. అప్పుడు యుద్ధం చేస్తే ఎవరన్నా నమ్ముతారు. అవినీతి లేకుండా చేస్తా. బ్లాక్ ధనం, ఇదే వెంకయ్య నాయుడు గారు 9వ తారీఖు నాడు అనుకుంటా హైదరాబాదు ఈనాడు పేపర్కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే 4.5 లక్షల కోట్ల బ్లాక్ మనీని బయటికి తీసుకొస్తామని చెప్పారు. ఇది నవంబర్ 9వ తారీఖు నాడు. 8వ తారీఖు నాడు నోట్లు రద్దయిన తర్వాత నేను అడుగుతా ఉన్నాను వెంకయ్య నాయుడు గారిని డైరెక్ట్గానే, ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల బ్లాక్ మనీ బయటికి వస్తుంది మీరు తీసుకున్న ఈ నోట్ల రద్దు చర్య ద్వారా? ఆల్రెడీ 15,44,000 కోట్లకు సంబంధించినటువంటి నోట్లు రద్దు చేస్తే 14 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులోకి వచ్చేసినాయని చెప్పి ఆర్బీఐ డిక్లేర్ చేసింది. దాదాపు 14 లక్షల కోట్లు. మరి 4.5 లక్షల కోట్లు ఏడున్నది బ్లాక్ మనీ? అంటే మీరు బ్లాక్ మనీని బయటికి తీసుకొస్తామనేటటువంటి మాట అబద్ధం. నంబర్ 1. నంబర్ 2, ఫేక్ నోట్లను దీనిలో అరికడతామన్నారు మీరు. ఫేక్ నోట్లు 400 కోట్లు ఉన్నాయని చెప్పి మీరే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నివేదిక. 400 నోట్లను కట్టడి చేయడం కోసం మీరు మొత్తం ఇంతమందిని ఇబ్బంది పెట్టేటటువంటి నిర్ణయం తీసుకుంటారా? అంటే మీ నిర్ణయంలో లోపం ఉందో అనేటటువంటి విషయాన్ని ముందు అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి 2 ఫెయిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు క్యాష్లెస్ ఎకానమీ అని మాట్లాడుతూ ఉన్నారు. నేనంటే క్యాష్లెస్ ఎకానమీ తీసుకురావడానికి నోట్లు రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదు. నోటు రద్దు చేయకుండా క్యాష్లెస్ ఎకానమీ వైపు టర్న్ చేయడం కోసం మనం చర్యలు తీసుకుంటే ఆ ప్రయోజనం వచ్చి ఉండేది. కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఆల్రెడీ ఫెయిల్ అయింది. రెండవది అవినీతి గురించి మాట్లాడతాం. మోడీ గారి క్యాబినెట్లో డిఫాల్టర్లను పెట్టుకొని క్యాబినెట్ నడిపించుకుంటూ అవినీతి గురించి మాట్లాడితే ఏమని చెప్తాం మనం? రెండో వైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడు దగ్గర ఉండి ఇప్పుడు విజయ్ మాల్యాన్ కావచ్చు, లలిత్ మోడీ కేసు కావచ్చు, ఏముందో మనం చూస్తూనే ఉన్నాం. డైరెక్ట్గా మోడీ గారి మీదనే రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎంతెంత తీసుకున్నారు అనేటటువంటి విషయం. మీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే, సీతాదేవి లేక పవిత్రులని అనుకుంటే ముందు ఎంక్వైరీ చేసి తేల్చండి. మీరే నష్టమే ఉన్నది, ఆరోపణలు కాదని చెప్పి నిరూపించండి. రాహుల్ గాంధీ మీద ఓ కేసు వేసి డిఫర్మేషన్ సూట్ వేసి ఆయనకు జైలు పంపించండి. మీరు తప్పేం లేదు కదా. కాబట్టి మీరు ఆయన చేసిన ఆరోపణలను మోడీ గారు దాని మీద మాట్లాడకుండా
రాహుల్ గాంధీని చిన్నపిల్లోడనో అదనో ఇదనో వ్యంగ్యమైన మాటలు మాట్లాడడం అనేటటువంటిది అది సంస్కారము కాదు, అది ఆయన స్థాయి కాదు. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, గౌరవప్రదంగా మాట్లాడేటటువంటి వ్యక్తి అట్లా చేయడం కరెక్ట్ కాదు. ప్రజలలో అది కూడా అవినీతిపై యుద్ధంలో భాగంగానే అవినీతిపై చేస్తున్న మహాయజ్ఞులు అందరూ సహకరించారని అంటున్నారు వెంకయ్యనాయుడు గారు. ఇది చాలా మంచి మాట. నిజం కూడా అన్ని లెవెల్ల నుంచి సహకరిస్తేనే అవినీతి రద్దు కావడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు బ్యాంకర్స్ తీసుకుంది. ఇప్పుడు వస్తూ ఒక వార్త చదివాను నేను. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి బ్యాంక్ అధికారులు కుమ్ముకైతేనే ఇన్ని వందల కోట్ల రూపాయలు ట్రాన్సాక్ట్ అయినాయని చెప్పి. కాబట్టి ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ప్రతి ఒక్క వ్యక్తి, వెంకయ్య నాయుడు గారు చెప్పిందంటే అర్థం అదే. అది అని చెప్పింది ఏంటంటే అన్ని స్థాయిల వ్యక్తులము ఇన్వాల్వ్ అయితే తప్ప దీన్ని నిర్మూలించలేము అని చెప్పేసి ఆయన చెప్పడము. దాంట్లో తప్పేముంది. తర్వాత రాహుల్ గాంధీ గురించి చెప్పుకొచ్చారు మన బెల్లయ్య నాయుడు గారు. ఒక విషయం మాత్రం సటైరికల్ కామెంట్స్ చేయొచ్చు కానీ లేదా పిల్లాడు పరిపక్వం లేదు అనే మాటలు ఎవరైనా అనకూడదు. పదే అనడం కూడా మంచిది కాదు అది. ఇక రాహుల్ గాంధీ గారు ఆయన లిస్ట్ చదివారు. ఆయన కాస్త కూస్త సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఉండాలి. ఊకే ఏదో ఒక అలిగేషన్ నువ్వు రుజువు చేసుకోవాలంటే తప్పది. సర్కమ్స్టెన్షియల్ కొద్దిగా గొప్ప ఎవిడెన్స్ చూపించాలి. ఫలానా ఆయన ఏమన్నా 60 మూటని చేతికి ఇచ్చినారు, ఆ మూటలు ఏముందో చెప్పు అంటానంటే ఇది అయితే ఇంకా అందుకనే ఆయన అంత చెప్పిన కానీ ప్రజలు ఎవ్వరు కూడా దాన్ని పెద్ద విశ్వాసంలో తీసుకోలేదని నేను అనుకుంటాను. క్రాస్ డిస్కషన్లో ఎక్కడ కూడా మేము వినలేదు. ఓ లిస్ట్ చదివాడు. నిజంగా ఆయన ఏమన్నాడు, బాంబు వేసేస్తానన్నాడు, బద్దలైపోద్ది అన్నాడు. బాంబు పేర్లేదు, తుస్సుమన్నది అదేంటంటే సీమ టపాకా అలా కూడా పేర్లేదు అని జనాలు అంటున్నారు. కాబట్టి ఏంటంటే ఒక అలాగే ఇప్పుడు ఒక పెద్ద పార్టీకి, ఒక నేషనల్ పార్టీకి లేదా దాదాపు 125-130 సంవత్సరాల చరిత్ర, 60-70 ఏళ్ళు పరిపాలించిన చరిత్ర ఉన్న ఇది 60 ఏళ్ళు కనీసం. అటువంటి దీనికి వైస్ ప్రెసిడెంట్, ఇది వైస్ ప్రెసిడెంట్ డిఫెక్టివ్ ప్రెసిడెంటే అతను. మేము కూడా ఉన్నాం కాబట్టి మాకు కూడా తెలుసు. కాబట్టి ఏంటంటే ఈ అలిగేషన్స్కి నిజంగా మేమందరూ కూడా అనుకున్నాం ఈయన బాంబు వేస్తాడంటే వేస్తాడేమో, చిన్నదో మనది వేస్తాడేమో, ఏదో ఉండకపోతే ఎందుకు మాట్లాడతాడో అనుకున్నాం. కాకపోతే అంటే అది సీమటపాక కూడా పేర్లేదు. దీన్ని ఈ కరప్షను ఇవన్నిటిని లేదా ముందుకు తీసుకెళ్ళాలంటే ప్రతి లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. కాస్త మనతో పాటు ఇన్వాల్వ్మెంట్తో పాటు లేదా ఒక ఇదేమైనా నిజాయితీపరమైన ఒక ఆలోచన సరళి కూడా ఉంటే తప్ప సక్సెస్ కాదు. ఒక మాటలు చెప్పుకునేంత మాత్రం ఏది కాదు. ఈరోజు అన్న బెల్లయ్య గారు మాట్లాడుతూ ఇది ఫెయిల్యూర్ స్కీమ్ అనేది అంటున్నారు. అయితే ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఫెయిల్యూర్ స్కీమ్ లాగా కనిపిస్తుంది. 2 విషయాలండి ఇక్కడ ప్రధానమంత్రి గురించి చర్చించేప్పుడు. గతంలో కూడా మనం ప్రధానమంత్రులను చూసాము, మనకన్నా ముందున్న ప్రధానమంత్రిని కూడా చూసాము. ఈరోజు దేశ ప్రజలు అనేది అంటే స్టార్టింగ్లో మనకు మాట్లాడే ప్రధాని వచ్చారు అనుకున్నారు. అంతకుముందు మనకు మాట్లాడే ప్రధాని కూడా లేరు. తర్వాత ఇప్పుడు చేతలు చేసే ప్రధాని తన యొక్క కార్యాచరణ ఇంకా ముందు తీసుకెళ్ళి ఒక కార్యరూపం తీసుకొని డిక్టటోరియల్ ప్రధాని వచ్చాడు కూడా. అంటే ఆయన ఒక విషయం చెప్పారు ఖచ్చితంగా మంచి గురించి ఎవరు ఏ చిన్న ఇంటర్వ్యూ అయితే గోపి నోట్ల రద్దు విషయమే తీసుకుందాం. ఆయన్నే ప్రెస్లో వచ్చేసి లేదా ఎవరికి తెలియదు నా సొంత నిర్ణయం ఇది, ఈవెన్ మై ఫైనాన్స్ డజంట్ నో అని ఆయన చెప్పాను. నేను విమర్శ కావాలని కాదు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు లేదా ఏ మేజర్ డెసిషన్ అయినా కానీ లేదా క్యాబినెట్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్. మొనార్కిజం కాదు కదా ఇక్కడ, రాజకీయం కాదు. మరి నువ్వు ఎట్లా తీసుకున్నావు? నేను 18 సంవత్సరాలు పార్లమెంట్ డిఫరెంట్ ప్రైమ్ మినిస్టర్స్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. బట్ రాజ్యాంగం ఇట్ ఈస్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ద ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. మోడీ గారు రిటైర్ మోడీ గారు ఏమన్నా సొంత నిర్ణయం అయినప్పుడు కూడా విన్నారు ఖచ్చితంగా ఆయన అన్నారు, మీరు వినుంటారు. కానీ ఆయన అర్థం ఏంటంటే అన్ని పార్టీలను పిలిచి మాట్లాడలేదు, ఇంపార్టెంట్ వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడారు. కాబట్టి క్యాబినెట్ లో కూడా దానికి అవసరం ఉన్న వాళ్ళందరినీ ఆర్థిక మంత్రి ఆయన చెప్పారు. రెండోది, ఆయన ఇంత పెద్ద స్కీమ్ లాంచ్ చేశారంటే ఎక్స్పర్టీస్ తో మాట్లాడకుండా, ఆర్బీఐ గవర్నర్ తో మాట్లాడకుండా రాత్రి డెసిషన్ తీసుకునేది మోడీ గారు తీసుకోలేదు. కాకపోతే ప్రజలకు ఏం చెప్పారంటే ఇది ఎక్కడ లీక్ అవుతుందో అనే ఒక ఆయన ఇంత పెద్ద దేశానికి తలమానికమైన స్కీమ్ ఇది. ఒకసారి ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాం, దేశంలో యుద్ధం జరిగినంత పని అవుతుంది ఇప్పుడు. అట్లాంటి స్కీమ్ని మళ్ళీ లీక్ అయ్యి ఆ యుద్ధం కూడా పనికిరాని దానికోసం యుద్ధం చేసినట్టు అయిపోతుంది లాస్ట్కి. ఇప్పుడు అన్న ఇప్పటికే విమర్శిస్తున్నారు ఏంటంటే బ్యాంకులోకి అన్ని డబ్బులు వచ్చినాయని.
ఇందులో 2 స్కీమ్స్ ఉన్నాయి. ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్. ఒక సెకండ్, ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, వర్తించాం. శేఖర్ రెడ్డి ఇంట్లో 480 కోట్లు దొరకడం ఏంటి? ప్రింటింగ్ ఇప్పటికే లేదా దాదాపు నేను అనుకుంటాను ఒక 10,000 కోట్ల దాకా డబ్బు లేదా బ్యాంక్ నుంచో లేదా ప్రెస్ నుంచి వెళ్ళిపోయింది బయటకు. దీనికి కారణం ఏంటి? ఖచ్చితంగా నేను ఏమంటున్నాను, ఆయన 2 విషయాలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ప్రతి డబ్బు కూడా బ్యాంకుకి రావాలి. అది నల్లధనమా తెల్లధనమా అనేది బ్యాంకుకు చేరుకోవాలనుకున్న ఒక గోల్ అయితే రీచ్ అయ్యారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే ప్రతి డబ్బు కూడా బ్యాంకుకు వచ్చింది. అయితే ఇప్పుడు శేఖర్ రెడ్డి ఎలా దొరికాడు అనేది మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే దానికి కూడా నిఘా సంస్థలు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదో కావచ్చు, అది ఎక్కడి నుంచి ఎక్కడికి లీక్ అయింది అనేది కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దాని మీద చాలా పెద్ద ఎత్తున కన్ను పెట్టింది. నీకు 15 రోజుల లోపల ఖచ్చితంగా ఆ రిజల్ట్ చూపిస్తామని ప్రధానమంత్రి గారు మొన్న పార్లమెంటేరియన్స్ తో మాట్లాడుతూ కూడా. డిఫరెంట్ ఇష్యూ గోపి, అసలు ఆ సిస్టమ్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది అక్కడ? ఇప్పుడు ప్రధానమంత్రి ఎందుకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి నోట్లు వెళ్ళిపోతాయి? ఎట్లా ఏ నోట్ ప్రింట్ అయినా కావాలి. అవినీతిని పట్టుకుంటాను ప్రధానమంత్రి గారు చెప్పింది అక్కడే. ఒక స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత ఎక్కడ అవినీతి జరుగుతుందని ఆయన ఇప్పుడు కన్ను వేశారు. ఎక్కడ జరుగుతుందని ఆయనకు తెలుస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ జరిగిందో అక్కడ పట్టుకుంటున్నారు. ఈ రోజు కేవలం కాంగ్రెస్ పార్టీ లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ అది కాదు, బీజేపీ బీజేపీ ఎమ్మెల్యేలను కూడా ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయమని చెప్పారు. అటువంటి పరిస్థితి మనం చూస్తాం. మధ్యప్రదేశ్ లో కూడా బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో డబ్బులు దొరికితే కూడా డిక్లేర్ చేయమన్నారు. అక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్ అయింది. అక్కడ కూడా అంటే ఇంత చిత్తశుద్ధి ఉన్న ప్రధానమంత్రి మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీలాంటి పెద్దలు ఇంకా ముందుకు. ఇప్పుడు మీరు 19 సంవత్సరాల పార్లమెంట్ చిత్తశుద్ధి మీద ఎవ్వరికి అనుమానం లేదు, డౌట్ లేదు. ఐ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎలిగేషన్ అగైన్స్ ప్రధానమంత్రి. ఆయన దీంట్లో ఆయన భాగస్వామి ఉంది. 100 కోట్లు 1000 కోట్లు ఆయన ఇంట్లో ఉన్నాయని నేను అనలేదే. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో బాంబు వెలుస్తాం అవినీతి జరిగిపోయింది అన్నారు. అయితే ఒక నిమిషం, అయితే నేను ఒక విషయం ఇందులో అన్నట్టు ఏదో రాహుల్ గాంధీ గారు బాంబు వెలుస్తారు చాలా మంది కూడా వేచి ఉన్నారు. వాళ్ళ పార్టీలోనే విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ కూడా అసలు ఏం ఎలిగేషన్ చేస్తారని చాలా ఆతృతతో ఉండే. అయితే అన్నట్టు ఆ బాంబు మీద తుసుమన్నది. ఈరోజు ప్రధానమంత్రి మీద ఎలిగేషన్ చేసేటప్పుడు ఒక కౌన్సిలరో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో కార్పొరేటరో సర్పంచ్ మీద కూడా కాకుండా మన ఊర్లో సర్పంచ్ మీద మనం ఏదైనా ఎలిగేషన్ చేయాలంటేనే అమ్మో 2వ వర్గం వాళ్ళు ఏమంటారో మనం జాగ్రత్తగా అన్ని ఆలోచించి 1-2 సార్లు కనుక్కున్నాను రాబాయ్. ఇట్లాంటి ఎలిగేషన్ ఎట్లా పడితే అట్లా చేసి మనం రాజకీయాలు ఉన్నామని చెప్తాం మనం ఒక ఊర్లో సర్పంచ్ విషయంలో. అట్లాంటి దేశంలో ఈరోజు ప్రపంచంలోనే నంబర్ 1 ఉన్న ప్రధానమంత్రి అట్లాంటి మనిషి మీద ఎలిగేషన్ చేస్తూ తమ స్థాయిని తమ దించుకుంటున్నారని మేము ఈరోజు చెప్తా ఉన్నాం. మీరు ఏదైనా మంచి చెప్పండి, ఖచ్చితంగా ప్రధానమంత్రి తీసుకుంటారు. మోడీ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన ముఖ్యమంత్రి ఉన్న కాడ నుంచి తెలుసు నాకు 1999 నుంచి. కానీ అయితే ఇక్కడ ఏముందంటే రాహుల్ గాంధీ గారు ప్రజెంట్ చేసినటువంటి పేపర్లు ఏదో రోడ్డు మీద దొరికిన పేపర్లు కాదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఏ రోజు రైడ్ చేసి ఎంతెంత ఉన్నదనేటటువంటి విషయం సర్టిఫై చేసి సంతకాలు పెట్టినటువంటి పేపర్లను ప్రజెంట్ చేసిర్రు, అదే డిక్లేర్ చేసిర్రు. ఇదే ఆటం బాంబు కాదు, ఇది దీపావళి రోజు మొదలుపెట్టిన కాకరవత్తి లాంటిది. ఇంకా చాలా ఉన్నాయి. ఇక అది సిరీస్ లో వస్తాయి, తొందరపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇల్లు అలకగానే పండగ కాదు, మొదలైంది, అది అర్థం కాలే. ఇంకా ఎందుకు మనం తొందరపడతలేం, మేము కూడా చాలా ఒక్క నిమిషం ప్లీజ్. ఎందుకు లేదు? సీఎం అని ఉన్నది. సీఎం అని అంటే ఎవరు? సీఎం అంటే ఎవరు? సీఎం పేరు రాయాలి కదా. అంటే నేనేమంటా అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అఫీషియల్ పేపర్లు, గవర్నమెంట్ అఫీషియల్ పేపర్లు అయ్యి అఫీషియల్ పేపర్ కు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నగరవాల అంతోడు ఇందిరాగాంధీ పేరు పెట్టి 60 లక్షలు ఎస్బీఐ నుంచి తీసుకుపోయి ఇందిరాగాంధీ ఒక్క దగ్గర కాదు. ఇప్పుడు ఒక్క దగ్గరనే కాదు. నాకు సంబంధం నేను మీ పైన ఆరోపణ ఏమైనా చేసినా అనుకో, అసలు అనవసరమైన ఆరోపణ చేస్తుండే బెల్లన్న తొందరపడి ఇది కరెక్ట్ కాదని చెప్తాం. కానీ ఎందుకు ప్రధానమంత్రి గారు ఇది తప్పుడు ఆరోపణ అని చెప్పలేకపోతున్నారు? ఎందుకు డినే చేయలేకపోతున్నారు? అంటే రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం తాను చెప్పుకున్నటువంటి లక్ష్యాలు, నోట్లను రద్దు చేస్తూ తాను చెప్పుకున్నటువంటి లక్ష్యాలు ఎంతవరకు నెరవేరినాయి, ఎంత నెరవేరబోతున్నాయి అనేటటువంటి విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఇంకా ఫెయిల్ కాలేదని సంకలు గుద్దుకుంటున్నారు వాళ్ళు. ఇంకా సక్సెస్ అయింది. ఏదో సక్సెస్ అయింది. 2000 రూపాయలు సామాన్యునికి దొరకడం ఒకవైపు మీ నిబంధనల ప్రకారం దొరకకూడదు, దొరకలేవు. కానీ
10 కోట్లు 20 కోట్లు 90 కోట్లు కొత్త నోట్లు ఇంకో దిక్కు దొరుకుతున్నాయి అంటే మీ ఫెయిల్యూర్ కాదా అది ఒప్పుకోండి ముందు దయచేసి. ఎందుకు దాన్ని వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఉన్నాయనే విషయం ప్రధానమంత్రికి తెలియదా? ఆ లోపాలు సరి చేసుకునేటటువంటి పద్ధతి ప్రభుత్వం నిఘా పెట్టుకోదా? అంటే నీ శాతకాంతరమే కాదు అది కూడా. ఖచ్చితంగా ఈ రోజు ఇంతకు ముందు కూడా చాలా ప్రభుత్వ స్కీములు వచ్చినాయి. ఇంత తొందరగా దొంగలను పట్టుకున్న సందర్భాలు ఎక్కడ లేవు. సిస్టమ్ లోపల చాలా మంది జనాలు ఇన్వాల్వ్ అయ్యారు. డబ్బులు పంచట్లేదు. ప్రధానమంత్రి గారు కౌంటర్ పెట్టుకోవడం, లేకపోతే భారతీయ జనతా పార్టీ డబ్బులు పెట్టుకోవడం, లేదా ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇచ్చి డబ్బులు పంచబడలేదు. ఈరోజు సిస్టమ్ ని మనం నమ్మినాం. సిస్టమ్ లోపల చిన్న లోపాలు ఉన్నాయి. రక్షణని లక్షల కోట్లు పట్టుకోవడం అనేది మామూలు విషయం. 14,000 కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినవి అంటే దట్ ఈస్ ద మనీ. 14 లక్షలు దట్ ఈస్ ద మనీ ఇన్ ద సర్క్యులేషన్ అఫీషియల్ అనౌన్స్మెంట్. అది బ్లాక్ మనీ వచ్చింది రద్దయింది, బ్యాంక్ వచ్చింది. అది దట్ ఈస్ నాట్ ది బ్లాక్ మనీ. బ్లాక్ మనీ అంటే బ్లాక్ మనీ అంటే వివిధ రూపాల్లో ఉంటుందని ప్రధానమంత్రి విషయం చెప్పారండి. ఈ రోజు జన్ధన్ అకౌంట్లో ఏవైతే డబ్బులు పడతాయో అవి వాళ్ళ డబ్బులు కాదు, మళ్ళీ మీరు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ లో 7 కోట్ల రూపాయలు ఎట్లా పడ్డాయి అనేది ఈ రోజు కూడా తెలియదు. బ్యాంకులో ఉన్నది కూడా మొత్తం కాదు. హైదరాబాద్ లోపల ఒక టాక్సీ డ్రైవర్ అకౌంట్ లో 7 కోట్ల రూపాయలు పడ్డాయి. ఎట్లా పడ్డాయి? ఎవరు వేశారు? బ్లాక్ అండ్ వైట్. నేను డిక్లేర్ చేస్తాను ఈ రోజు నా దగ్గర ఉన్న బంగారాన్ని నేను డిక్లేర్ చేసుకుంటా అన్నాడు. అంటే ఈ డబ్బు ఎవరిది? దాని మీద ఎంక్వైరీ థ్యాంక్ యూ బెల్లనాయక్ గారు, గారు, గోపి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ అభిప్రాయాలు చెప్పినందుకు. మళ్ళీ సోమవారం ఇదే టైంకి వెళ్తాం. స్టే ట్యూన్.